తిరుమల శ్రీవారి సేవలో పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఎమ్మెల్యే పంతం వెంకటేశ్వరరావు, పులివెందుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి, ఎమ్మెల్సీ కళ్యాణి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు, తెలంగాణ మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి, మాజీ డీఐజీ ప్రభాకర్, కిల్లి కృపారాణి స్వామిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనం అనంతరం ధ్వజస్తంభానికి మొక్కారు. రంగనాయక మండపంలో వీరికి వేద అర్చకులు వేద ఆశీర్వచనం చేసి పట్టు వస్త్రంతో సత్కరించి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందించారు. కలియుగ దైవమైన వెంకటేశ్వర స్వామి దర్శనంకి ఈరోజు రావడం జరిగింది. స్వామి ఆశీస్సులతో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండాలని స్వామిని కోరుకోవడం జరిగింది. అలాగే మా అధినేత అయిన జగన్మోహన్ రెడ్డి గారిని ఆ స్వామి కాపాడాలని, అలాగే రానున్న రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా సంతోషంగా ఉండి ఎటువంటి విపత్తులు ప్రకృతి వైపరీత్యాలు లేకుండా ప్రశాంతంగా జీవించాలని కోరుకోవడం జరిగింది. స్వామిని రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా అందరికీ మంచి బుద్ధిని ప్రసాదించి ప్రశాంత వాతావరణంలో అబద్ధాలు లేకుండా న్యాయమైన పరిపాలన అందించాలి, మంచి మనసు కలిగించాలి. ఈ రాష్ట్రం సుఖశాంతులతో నడవాలి. ఈ వరదలు ఈ కాటకాలన్నింటినీ కూడా ప్రజలకి మేలు చేసేలాగా ఇబ్బంది కల్పించకుండా ఇలాంటివన్నీ రాకుండా చూడాలని ఆ వెంకటేశ్వర స్వామిని ప్రార్థించడం జరిగింది.